శ్రీకృష్ణుడు కూడా భయపడి యుద్ధభూమి వదిలి పారిపోయిన ఒకే ఒక్క యోధుడు ఎవరో తెలుసా? అతని పేరే కాలయవనుడు. ఏ ఆయుధంతోనూ చావకూడదని శివుడి దగ్గర వరం పొందాడు. అందుకే అతని యుద్ధంలో ఓడించటం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు బలంతో కాదు, తెలివితో అతన్ని సంహరించాలని నిర్ణయించాడు. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ అక్కడ్నుంచి పారిపోతూ ఒక చీకటి గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో త్రేతాయుగానికి చెందిన ముచుకుంద మహర్షి దీర్ఘ తపస్సులో నిద్రిస్తున్నాడు. ఎవరైనా తన తపస్సును భంగం చేస్తే తన చూపు పడగగానే వారు బూడిద అవుతారని ఆ మహర్షికి వరం ఉంది. శ్రీకృష్ణుడు తన వస్త్రాన్ని మహర్షిపై కప్పి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నాడు. వెంటనే వచ్చిన కాలయవనుడు నిద్రలో ఉన్న మహర్షినే కృష్ణుడు అనుకుని కాలితో తన్నాడు. అంతే, ముచుకుందుడు కళ్ళు తెరిచిన క్షణంలోనే కాలయవనుడు అక్కడికక్కడే బూడిదగా మారిపోయాడు.